బీజేపీ బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగం మన్ కీ బాత్ తరహాలో ఉందని విమర్శించారు టీజేఎస్ చీఫ్ కోదండరాం. జనగణనలో కులగణన, బీసీలకు 42% రిజర్వేషన్లపైన ప్రధాని ప్రకటన చేస్తారని ఆశించామన్నారు. కానీ బంగారం కొనొద్దని, పెట్రోల్ డీజిల్ వినియోగం తగ్గించాలని సుభాషితాలు చెప్పి వెళ్లిపోయారని విమర్శించారు. రేపు జలవిహార్లో తెలంగాణ జనసమితి 4వ ప్లీనరీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్లీనరీలో గత పోరాటాలు, విజయాలను సమీక్షించుకుని భవిష్యత్తు కార్యాచరణను రూపొందిస్తామన్నారు. కాంగ్రెస్ తో కలిసి పనిచేసిన తమ అస్తిత్వాన్ని కోల్పోమని చెప్పారు కోదండరాం. రాజకీయ అంశాలపైన కూడా చర్చ జరిగింది. ఒక తీర్మానం తయారు చేసుకున్నాం. వీటన్నింటి మీద చర్చించుకుని ఒక నిర్ధారణకు వచ్చి మా భవిష్యత్తు కార్యాచరణ, మన అస్తిత్వం మేము ఎట్లాగూ వదులుకోలేదు. మేము కాంగ్రెస్తో కలిసి పనిచేసిన మా అస్తిత్వాన్ని మేము వదులుకోలేదు. ఈ అస్తిత్వాన్ని కాపాడుకుంటూ భవిష్యత్తుకు ఎట్లా ప్రయాణం చేయాలనేది రేపు నిర్ణయించుకొని రేపు సాయంకాలం మేము తప్పకుండా వీటన్నింటిపైన ప్రకటన చేస్తాం. మోడీ గారు హైదరాబాద్ వచ్చిన సందర్భంగా ఈ ప్లీనరీ జరుపుతున్నాం. వారు వచ్చి చాలా ఇక అయిపోయింది 10 తర్వాత భూకంపమే అన్నట్టుగా చాలామంది ప్రసంగాలు చేస్తే మేము ఎన్ని పెద్ద విషయాలు చెప్తారో అనుకున్నాం. కానీ మన్ కీ బాత్ ఎట్లా జరుగుతుందో ప్రసంగం అదే రీతిలో నిన్న ప్రసంగం జరిగింది. చాలా ఆశ్చర్యం అనిపించింది. 100 మందిని మనం ఎండల్లో వచ్చిండ్రు, కూర్చున్నారు కష్టపడి. అంతమంది కష్టపడి వచ్చి అందరూ కూడా ఏం ఆశపడ్డారంటే ప్రత్యేకించి తెలంగాణలో ఒక 3 విషయాలపైన అందరికీ దృష్టి ఉండే. జనగణనలో కులగణన చేయాలి, దానిపైన ఒక ప్రకటన చేస్తారు, హామీ ఇస్తారు అనుకున్నాం. రెండవది అందరం కూడా అనుకున్నది 42% రిజర్వేషన్ పెంపుపై ఒక నిర్ణయం తీసుకుంటారని. మూడవది మేమందరం కూడా తెలంగాణ పైన ఒక వైఖరిని చెప్తారని. ఎందుకంటే ఎప్పుడు కూడా తెలంగాణ ఆకాంక్షను అవమానపరిచే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. దానిపైన స్పష్టం చేస్తారనుకుంటే వచ్చింది ఇది సుభాషితాలు చెప్పటానికే వచ్చినట్టుగా కనబడ్డది. పెట్రోలు తక్కువ వాడండి, కార్లు వాడకండి, మెట్రో రైల్లో ప్రయాణించండి, బంగారం కొనకండి, విదేశీ ప్రయాణాలు చేయకండి, ఇవి చెప్పటానికి ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు. దూరదర్శన్లో సాయంకాలం ఉపన్యాసం పెడితే ప్రజలందరూ కూడా చూసేవారు. కాబట్టి నిన్న బాగా నిరాశపరిచింది. తెలంగాణ ప్రజలు తీవ్రమైన అసంతృప్తికి గురైనరు. తెలంగాణకి ఇచ్చిన హామీలు, విభజన హామీలు అమలు కాలేదు. ఇవన్నింటిపైన ఒక స్పష్టత వస్తుంది అనుకున్నాం. తెలంగాణ అభివృద్ధి విషయంలో, తెలంగాణ సమాజం యొక్క వికాసం విషయంలో ఒక స్పష్టత ఇస్తారనుకున్నాం. కానీ అట్లాంటివి ఏవి చేయలేదు. నక్సలైట్లను మేమే చంపగలిగినాం, ఏరి పారేయగలిగినాం అనే మాట తప్ప తెలంగాణ అభివృద్ధి కోసం ఏం చేసేది కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పలేకపోయినరు. ఇది నిజంగా కొంత కించిత్ తెలంగాణ సమాజాన్ని అసంతృప్తికి గురి చేసింది. ఇది ఈ నిజంగా కూడా అంటే వచ్చి చెప్పినటువంటి విషయాలు ఇక మనకు అర్థమైంది ఏంటంటే ఇది సాధ్యం కాదు అని. తెలంగాణ ప్రాంత ప్రజలు తమ అభివృద్ధి కోసం తామే ప్రయత్నం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన సమాజమే. అందుకనే తెలంగాణ జనసమితి లాంటి పార్టీలు నిలబడి ఉన్నాయి. ఈ పార్టీలు ఈ ప్రాంత ప్రజల సమస్యలను లేవనెత్తటం, దాన్ని వ్యక్తీకరించటం, ఆ వ్యక్తీకరించి వాటి పరిష్కారం కోసం పూనుకోవటం, ఇది నిరంతరం కొనసాగిస్తూనే ఉన్నాం. ఆ ప్రయత్నాన్ని ఈ ప్లీనరీ తర్వాత భవిష్యత్తులో మరింత గట్టిగా మేము ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా మేము ప్రకటించగలం.